వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండి. గణేష్ స్టడీ సెంటర్ లో కిరణ్స్ అర్థమెటిక్ తో పాటుగా ఆర్ఎస్ఐ ఓల్డ్ బుక్ అండ్ న్యూ బుక్ అర్థమెటిక్ క్లాసెస్ అనేవి పూర్తి వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు అవి కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 దీనికి ఫోన్ చేసి పూర్తిగా వివరాలు మీరు తెలుసుకోవచ్చండి. మనం ఈరోజు ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ చూద్దామండి. ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ మనం ఆల్రెడీ ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ లో న్యూ బుక్ లో కంప్లీట్ చేసామండి. ఇప్పుడు దీని యొక్క బేసిక్ రూల్స్ చూద్దాము. ఇండిసెస్ యొక్క రూల్స్ చూద్దామండి. లాస్ ఆఫ్ ఇండిసెస్ చూసుకున్నట్లయితే మనకి కొన్ని ఆల్రెడీ మీకు అందరూ తెలిసినవేనండి. ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎం అండి. అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం బై బి టు ది పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎం అవుతుంది. అంటే చూడండి, ఇక్కడ బేస్లు వేరే ఉండి ఎక్స్పెరిమెంట్స్ ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, బేస్లు అంటే డైరెక్ట్ ఇంటూ చేసి వచ్చాను. కానీ ప్లస్ చేసినప్పుడు చేయకూడదండి. ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ బి టు ది పవర్ ఆఫ్ ఎం అనేది ఉన్నప్పుడు మనము ఏ ప్లస్ బి ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎం గా అయితే మాత్రం రాయకూడదండి. ఆ విషయం గుర్తుంచుకోండి. ఓన్లీ ఇది ఎప్పుడు చెందుతుందంటే ఇంటూకి డివిజన్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది. ప్లస్ కి మైనస్ కి సాటిస్ఫై అవ్వదండి. ఓకేనండి, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రూల్ నెంబర్ థర్డ్ చూసుకున్నట్లయితే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అండి ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అవుతుందండి. అలా అన్నారు కదండి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ రాసాం అనుకోండి, అవ్వదండి, నాట్ ఈక్వల్ అండి. చూడండి, దీనికి వేరియేషన్ చూడండి. ప్లస్ ఉన్నప్పుడు అండి అవ్వదండి, ఇంటూ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ మనకు ప్లస్ వస్తుందండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అండి. ఈ విధంగా మనకు ఉన్నప్పుడు అంటే బేస్ ఈక్వల్ అండి, ఎక్స్పెరిమెంట్స్ వేరేగా ఉన్నాయి. బైలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అవుతుందండి. ఓకేనండి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది. ఇక్కడ ఇంటూ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది, ఇక్కడ బై ఉన్నప్పుడు ఏమొస్తుందండి, మైనస్ వస్తుందండి. నెక్స్ట్ రూల్ చూసుకున్నట్లయితే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఓ టు ది పవర్ ఆఫ్ ఎన్ అండి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎంఎన్ అవుతుందండి. ఏ టు ది పవర్ ఆఫ్ ఎంఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం పవర్ ఆఫ్ ఎన్ అండి. చూడండి, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, బ్రాకెట్ ఉంటేనే మనకి ఇది ఈక్వల్ అవుతుంది. బ్రాకెట్ లేకుండా ఏ టు ది పవర్ ఆఫ్ ఎం పవర్ ఆఫ్ ఎన్ ఉందనుకోండి, అది ఏ టు ది పవర్ ఆఫ్ ఎంఎన్ కి ఈక్వల్ అవ్వదండి. ఓకేనండి, గుర్తుపెట్టుకోవాలి. ఇలా బ్రాకెట్ ఉంటే మాత్రమే ఈక్వల్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి కన్ఫ్యూజ్ అయిపోయి మీరు అది మనం కరెక్ట్ అనుకుని ఆన్సర్ పెట్టేస్తుంటారండి. కాబట్టి అది మాకు గుర్తుంచుకోవాలి. వేరియేషన్ చూడండి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ ఎం అంటే ఏబి ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎం. అలాగని ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ బి టు ది పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎం అన్నారు కూడా తప్పు అయిపోతుంది. కాబట్టి నాట్ ఈక్వల్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అంటే ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అయితే ఎట్టి పరిస్థితిలో కాదండి, నాట్ ఈక్వల్ అవుతుందండి. అలాగే ఇక్కడ కూడా నాట్ ఈక్వల్ అవుతుంది. అది మాత్రం బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు 6 చూసుకున్నట్లయితే ఏ టు ది పవర్ ఆఫ్ జీరో అండి, అంటే ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు 1 అండి. నెక్స్ట్ 7th చూసుకున్నట్లయితే ఏ టు ది పవర్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ అండి. అదే విధంగా ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అండి. ఇవన్నీ కూడా నార్మల్ అండి, అన్ని ఒకదానికి సంబంధించిన ఇవన్నీ. ఈ ఫార్ములాస్ అన్ని మీకు గుర్తున్నట్లయితే చాలా సింపుల్ గా మనం ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ చూడండి, నెక్స్ట్ లైన్ లో చూద్దాం. 9 చూడండి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అయింది అనుకోండి. ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అయినట్లయితే దెన్ ఇలా సింపుల్ పెట్టమంటే దెన్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. అలాగే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు బి టు ది పవర్ ఆఫ్ ఎం అయింది అనుకోండి, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే చూడండి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ రూపంలో అంటే బేస్ ఈక్వల్ అయ్యి అనుకోండి, ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ అండి. ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ అండి, దేర్ ఫోర్ బేసెస్ ఆర్ ఈక్వల్ అనమాట. అంటే మనకి ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం లో ఏని మనం ఏమంటామంటే బేస్ అంటామండి, ఈ ఎం ని మనం ఎక్స్పోనెంట్ అంటామండి. ఎక్స్పోనెంట్ అంటాం. అంటే బేస్ ఈక్వల్ అయినట్లయితే మనకి ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ అయిపోతుంది. ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ అయితే బేస్ ఈక్వల్ అవుతుంది. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉందండి, ఏ బై బి ఓల్ టు ది పవర్ ఆఫ్ ఏ బై బి ఓల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ అని ఉందనుకోండి. ఏ బై బి ఓల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఉంటే దీన్ని బి బై ఏ ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ గా చెప్పుకోవచ్చు అండి. బి బై ఏ ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఇక్కడ పాజిటివ్ గా కావాలంటే
ఇక్కడ మైనస్ ఉందండి. ఇక్కడ మన పాజిటివ్ కావాలంటే ఏం చేయాలంటే ఈ భిన్నాన్ని మనం రివర్స్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి మొత్తం మనకి 10 పాయింట్స్ ఉన్నాయండి. 10 పాయింట్స్ కూడా ఇండిసెస్ యొక్క లాస్ అనమాట. ఇండిసెస్ యొక్క లాస్ అండి. ఈ మాత్రం గుర్తుంచుకుంటే మీకు ఇండిసెస్ సంబంధించి ఖాతాలకు సంబంధించిన ఏమైనా లాస్ కావాలనుకుంటే దీన్ని ఆధారంగా దీన్ని బేస్ చేసుకుంటూ మనము చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సార్ట్స్ యొక్క రూల్స్ చూద్దామండి. లాస్ ఆఫ్ సార్ట్స్ అండి. సార్ట్స్ యొక్క రూల్స్ చూడండి. సాడ్ అంటే మనకు డెఫినేషన్ కూడా ఉంటుంది. ఆ డెఫినేషన్ బట్టి మనం వెళ్ళాలి. అయితే ఇక్కడ డెఫినేషన్ మనకి అంతగా ఇక్కడ అవసరం ఉంటుందండి. ఒకసారి కావాలంటే చూసుకోండి. ఏ అనేది ఒక రేషనల్ నెంబర్ అయితే ఏ అనేది ఒక రేషనల్ నెంబరు, ఎన్ అనేది కూడా ఒక రేషనల్ నెంబర్ అయినట్లయితే ఎంత రూట్ ఏని మనము షార్డ్ అంటామండి. ఎంత రూట్ ఏని షార్డ్ అంటాము. ఈ ఎన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంత రూట్ ఏమవుతుందండి, దీన్ని మనం ఏ రాసుకోవచ్చండి, ఏ టు ది పవర్ ఆఫ్ 1/n అని రాసుకోవచ్చండి. దీన్నే ఏ టు ది పవర్ ఆఫ్ 1/n అని రాసుకోవచ్చు. ఇక్కడ దీన్ని మనం ఏం చదువుతామంటే ఎంత రూట్ ఏ అని చదువుతామండి. ఎంత రూట్ ఏ అని చదువుతాము. ఇక్కడ ఎన్ అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ అది గుర్తుంచుకోవాలి. ఏ అనేది కూడా ఒక పాజిటివ్ ఇంటిజర్ అండి. అంటే నెగిటివ్ కూడా తీసుకోవచ్చు. నెగిటివ్ తీసుకుంటే మళ్ళీ ఆ నెంబర్స్ అనేవి ఏమైపోతాయంటే మనకి వాల్యూస్ మారిపోతాయండి. అంటే కొన్ని సందర్భంలో నెగిటివ్ వాల్యూ అలా ఉండిపోయింది అనుకుంటుంది, మనం ఇమేజినరీ నెంబర్స్ గా తీసుకున్నాం కాబట్టి మాక్సిమం ఇది పాజిటివ్ నెంబర్ గా తీసుకోవచ్చు. కొన్ని సందర్భంలో మనం నెగిటివ్ గా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో మనము ఎంత రూట్ ఏని ఏమంటామంటే ఇందులో ఏని మనం రాడికండ్ అంటామండి. ఏని రాడికండ్ అంటాం. రాడికండ్. ఈ ఎన్ని మనం రాడికల్ అంటామండి. ఆ రెండు గుర్తుంచుకోవాలంటే ఇక్కడ మనకి పెద్దగా ఇది అవసరం ఉండదు. దీన్నే రాడికల్, దాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి సార్ట్స్ అనేవి మళ్ళీ టైప్స్ ఉంటాయండి. అంటే మిక్స్డ్ సార్ట్స్ అనేసి, ప్యూర్ సార్ట్స్ అనేసి అలా ఉంటాయి. అయితే ఇవేవి కూడా మనకి ఎగ్జామ్స్ లో పెద్దగా యూజ్ అవ్వండి. కాబట్టి మనం డైరెక్ట్ గా మనం దానికి లాస్ చూద్దాము. లాస్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడే చెప్పుకున్నామండి. ఎంత రూట్ ఏ ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పుకోమండి, ఏ టు ది పవర్ ఆఫ్ 1/n అని చెప్పుకున్నామండి. ఇది ఫస్ట్ లాంటిది గుర్తుంచుకోండి. ఇది మనకి డెఫినేషన్ సంబంధించింది. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఎంత్ రూట్ ఏ ఇంటూ ఎంత్ రూట్ బి అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏమవుద్ది అంటే రెండు కూడా ఎంత్ రూట్ లో ఉన్నాయి కాబట్టి ఎంత్ రూట్ ఏ ఇంటూ బి అవుతుంది, ఏబి అవుతుందండి. ఇక్కడ ఎంత్ రూట్ ఏలో అయిపోయింది కదా అనేసి మీరు చాలా మంది ఏం చేసుకుంటారంటే ఎంత్ రూట్ ఏ ప్లస్ ఎంత్ రూట్ బి ఇజ్ ఈక్వల్ టు ఎంత్ రూట్ ఏ ప్లస్ బి అనుకున్నారు అనుకోండి, తప్పైపోతుందండి. ఇది కూడా ఓన్లీ మల్టిప్లికేషన్ కి డివిజన్ మాత్రమే రూల్ వర్తిస్తుందండి, ప్లస్ కి వర్తించదండి. కాబట్టి నాట్ ఈక్వల్ అవుతుంది అనమాట. ఇది మాత్రం గుర్తించుకోవాలండి, తప్పకుండా గుర్తించుకోవాలండి. మనకి ఆ టెక్స్ట్ బుక్ లో కూడా చూసినట్లయితే ఫార్ములాస్ ఇదే ఉంటుందండి, ఇది ఉండదండి. చాలా మందికి ఏంటంటే ఇక్కడ ఏముంది, ఇంటూ ఉంది కదా, ఇక్కడ కూడా ఇంటూ వచ్చింది, ఇక్కడ ప్లస్ ఉంటే అక్కడ ప్లస్ వస్తుందని అలా ఊహించుకుంటారండి. కాబట్టి అలా కాదండి. ఓన్లీ ఇది మల్టిప్లికేషన్ కి డివిజన్ మాత్రమే మనము ఇది అప్లికబుల్ అవుతుంది, అది చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. థర్డ్ రూల్ చూసుకున్నట్లయితే ఎంత్ రూట్ ఏ బై ఎంత్ రూట్ బి అండి. ఏమవుతుందండి, ఎంత్ రూట్ ఏ బై బి అవుతుందండి, ఏ బై బి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఎంత్ రూట్ ఏ ఇంటూ ఎంత్ రూట్ బి. అంటే మనకి ఇటువంటి ఫామ్ లో ఉండదు అంటే ప్రాబ్లం ఏం లేదు. సరే అదే చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ఎంత్ రూట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎంత్ రూట్ ఏ ఇజ్ ఈక్వల్ టు మనం ఎంతకు ముందులాగే nth రూట్ ఏబి అని రాసుకోవచ్చు అండి. అంటే చూడండి, ఏబి ఓల్ టు ది పవర్ ఏ పవర్ ఆఫ్ ఎం ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. చూడండి ఎటువంటి ఫామ్ లో యూజ్ చేసామో అటువంటి ఫామ్ లోనే యూజ్ చేయాలండి. మనకి సార్ట్స్ సంబంధించిన రూల్స్ అండి. సార్ట్స్ రూల్స్ తక్కువ ఉన్నాయి చూడండి. ఇక్కడ 4 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 4 ఫార్ములాస్ చాలండి. ఇంకా కొంతమంది ఈ ఫార్ములాస్ ఉపయోగించుకుంటూ మళ్ళీ కొన్ని ఫార్ములాస్ యాడ్ చేస్తారు. అవన్నీ వద్దు, ఎక్కువ మన ఫార్ములాస్ వద్దు. ఎంత వీలుంటే తక్కువ ఉంటే అంత మంచిది. కాబట్టి ఈ విధంగా తీసుకోండి. ఎంత్ రూట్ ఏ బై ఎంత్ రూట్ ఏ బి అండి. ఇది ఎంత్ రూట్ బి, అదే ఏటో ఏముంది ఎంత్ రూట్ బి అయినట్లయితే ఎంత్ రూట్ ఏ బై బి అండి. ఇక్కడ కూడాను ఇది బి అండి. ఇది ఎంత్ రూట్ ఏ ఇంటూ ఎంత్ రూట్ బి ఇజ్ ఈక్వల్ టు ఎంత్ రూట్ ఏ బి అండి. ఎంత్ రూట్ ఏ బై ఎంత్ రూట్ బి ఇజ్ ఈక్వల్ టు ఎంత్ రూట్ ఏ బై బి అండి. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాస్ అనేవి మనకి ఓన్లీ సార్ట్స్ సంబంధించిన లాస్ అనమాట. ఇప్పుడు ఈ సార్ట్స్ లో మన మిక్సెడ్ సార్ట్స్ ఉంటాయంటే ఆ సార్ట్స్ ను ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ రూల్స్ గుర్తుంచుకోండి, నోట్ అని పెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. ఇది నోట్ అని పెట్టి రాసుకోండి. ఇలా ఇస్తానండి కొన్నిసార్లు, చాలా ఎక్కువ సార్లు ఇస్తుంటాడండి. రూట్ ఓవర్ ఏ ఇంటూ రూట్ ఓవర్ ఏ ఇంటూ రూట్ ఓవర్ ఏ ఇంటూ రూట్ ఓవర్ ఏ అండ్ సో ఆన్, అలా ఇన్ఫినిటీ వరకు ఇస్తుంటాడండి. అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అలాంటి అన్ని కూడా మనకి చివరి వరకు ఉంటాయి అనమాట ఇవి.
ఈ రూట్ ఓవర్స్ ఇచ్చినట్లయితే అలా ఇన్ఫినిటీ వరకు ఇస్తుంటాడు, లేదా ఎన్ టైమ్స్ అని ఇస్తుంటాడు. ఎన్ టైమ్స్ అని ఇస్తుంటాడు. అయినట్లయితే దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే ఏ టు ది పవర్ ఆఫ్ 1 బై ఏ టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ 1 బై మనకి ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అవుతుందండి. ఇది మనకు డైరెక్ట్ ఫార్ములా అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. దాని తర్వాత మనకి ఎక్కువగా కాంపిటీషన్ ఎగ్జామ్ లో వచ్చేది, అంటే రైల్వే ఎగ్జామ్స్ కి ఎక్కువగా యూజ్ అయ్యే వీటి చూడండి. ఇలాగే ఇస్తుంటాడు. ఇచ్చినప్పుడు ఎక్స్ అని తీసుకుందాం అండి. ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్, అలా మనకి అండ్ సో అని ఇస్తుంటాడండి. అండ్ సో అని ఇచ్చినట్లయితే దాని యొక్క వాల్యూ ఏమవుతుందో చూడండి. దాని యొక్క వాల్యూ ఏమవుతుందో చూడండి. ఇక్కడ దీని వాల్యూ ఎలా కౌంట్ చేయాలంటే ఎక్స్ ని మనము ఏమని రాసుకోవాలండి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ రూపంలో రాసుకోవాలండి. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ రూపంలో రాసుకోవాలండి. ఇక్కడ మనకి ప్లస్ అనే సింబల్ ఉంది అనుకోండి. ప్లస్ అనే సింబల్ ఉంటే ఎన్ ప్లస్ వన్ ఆన్సర్ అవుతుందండి. మీకు డైరెక్ట్ గా ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చాలా నీట్ గా అర్థమైపోతుందండి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ మనకి రాసేస్తాను. ఇక్కడ దీనికి రూట్ ఓవర్ 12 ప్లస్ రూట్ ఓవర్ 12 ప్లస్ రూట్ ఓవర్ 12 ప్లస్ ఎన్ సో అనేది ఉందనుకోండి. ఉన్నప్పుడు ఈ 12 మనం ఏమైనా రాసుకోవచ్చు అండి, 3 4 రాసుకోవచ్చు. చూడండి వరుస 2 సంఖ్యలు అర్థంగా ఉందా లేదండి. ఆ విధంగా రాసుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కాబట్టి ప్లస్ అనే సింబల్ అంటే పెద్దది ఆన్సర్ అవుతుందండి. ప్లస్ అనే సింబల్ ఉంటే పెద్దది ఆన్సర్ అవుతుందండి. చాలా షార్ట్ కట్ అనమాట, గుర్తుంచుకోండి. లేదంటే దీనికి ప్రాసెస్ అనేది మనకి ఇంటర్మీడియట్ లో చూసుకున్నట్లయితే 4 మార్క్ క్వశ్చన్ అనమాట దీని ప్రాసెస్. అంటే ప్రాసెస్ కూడా అవసరం లేదు, ఏం లేదంటే మనము దీన్ని సమ్ ఏదో ఒక ఏ అని అనుకోండి, వర్డ్స్ కట్ చేయాలి, అలా మనకు పెద్ద ప్రాసెస్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. దీనిలాగానే ఉంటుంది. రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ రూట్ ఓవర్ ఎక్స్ అండ్ సో అని అలాగే ఇచ్చారు అనుకోండి. ఇచ్చినట్లయితే దీన్ని కూడాను ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏం రాయాలండి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ రూపంలో రాయగలిగాలండి. ఈ ఎక్స్ ని ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ రూపంలో రాయగలిగాలి. ఇక్కడ మనకి మైనస్ సింబల్ ఉంది కాబట్టి, ప్రతిదానికి మధ్యలో మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ప్లస్ ఉన్నట్లయితే లార్జెస్ట్ నెంబర్ అయ్యిందండి, మైనస్ ఉన్నట్లయితే స్మాలెస్ట్ నెంబర్ అయ్యిందండి. అంటే ఇప్పుడు ఇదే 12 ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి. అంటే 12 మైనస్ 12 అంటే రూట్ ఓవర్ 12 మైనస్ రూట్ ఓవర్ 12 మైనస్ రూట్ ఓవర్ 12 మైనస్ రూట్ ఓవర్ అలా 12 అండ్ సో అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు 12 ఏమని రాసుకోవచ్చు అండి, 3 ఇంటూ 4 అని రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి 3 అవుతుంది. ఎందుకు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ స్మాల్ నెంబర్ అవుతుందండి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి లార్జెస్ట్ నెంబర్ అవుతుందండి. చాలా చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. చూడగానే ఆన్సర్ పెట్టి వచ్చండి. ఇదే దీని ప్రాసెస్ మీరు తెలుసుకున్నారు అనుకోండి, ప్రాసెస్ వల్ల టైం వేస్ట్ అవుతుందండి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకి ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్ ఈ ఫామ్ లో కన్ఫ్యూజ్ అండి. ఈ ఫామ్ లో గుర్తుంచుకోవడం కూడా కష్టం అవుతుంది కాబట్టి కాబట్టి గుర్తుంచుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి దీనికి. దీనికి కూడా మనము చేసేటప్పుడు ఒక 5 కంటే బిలో ఉందనుకోండి, దానికి షార్ట్ టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ యూజ్ చేద్దాం. 5 కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఫామ్ లో వేసుకోవాలి. ఆన్సర్ కూడా ఆ ఫామ్ లో బేసిక్ లోనే ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇవి మనకి ఇండిసెస్ సార్ట్స్ సంబంధించిన మిక్స్డ్ అనమాట. ఇవి ఈ మిక్స్డ్ సార్ట్స్ అంటానికి, ఈ మిక్స్డ్ సార్ట్స్ కి ఆన్సర్ ఎలా చేయాలనేది ఇది. ఇవి అన్ని కూడా ఇన్ఫినిటీ సార్ట్స్ అండి. అంటే ఇన్ఫినిటీ వరకు అలా రిపీట్ అవుతుంటాయి, కానీ ఆన్సర్ మాత్రము ఒక రియల్ నెంబర్ అవుతుంది. ఆ రియల్ నెంబర్ మనం కనుక్కున్నామండి. ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట ఈ రెండు కూడాను, బాగా గుర్తుంచుకోండి. ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. ఇలా ఇస్తుంటుంటండి కొన్ని సందర్భంలో రూట్ ఓవర్ ఏ రూట్ ఓవర్ బి అలా మనకు వస్తుంటాయండి. టాపిక్ లో మరొకటండి, ఆల్రెడీ మనం ఆర్ఎస్ అగ్రవాల్ లో దాని గురించి మాట్లాడాము. అవేంటంటే రేషనలైజింగ్ డినామినేటర్ అంటారండి. రేషనలైజింగ్ డినామినేటర్. ఈ రేషనల్ డినామినేటర్ మనకి సింపుల్ టెక్నిక్స్ కూడా చెప్పడం జరిగిందండి. దీనికి సింపుల్ టెక్నిక్ చెప్పడం జరిగింది. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇలా ఇచ్చారు అనుకోండి, 1/√x ప్లస్ 1/√y ఇచ్చారు అనుకోండి. దీనికి రేషనల్ డినామినేటర్ ఏమవుతుందంటే √x, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుందండి. ఇలా దీంతో గుణిస్తాం, అంతేనా? అవునా కాదండి? దీనికి మనం సింపుల్ టెక్నిక్ కూడా చెప్పడం, దీని యొక్క రేషనల్ డినామినేటర్ అవుతుందండి. అంటే దీని యొక్క రేషనల్ డినామినేటర్ అంటే ఇక్కడ రాసుకోండి చూడండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఎక్స్ అంటే √x ప్లస్ √y యొక్క రేషనల్ డినామినేటర్ ఏమవుతుందండి √x మైనస్ √y అవుతుందండి. √x మైనస్ √y యొక్క రేషనల్ డినామినేటర్ ఏమవుతుందండి √x ప్లస్ √y అవుతుందండి. అంటే రెండు ఉన్నప్పుడు ఓకే, బాగానే ఉందండి.
అదే 3 ఉన్నప్పుడు అంటే క్యూబ్ రూపంలో ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి? క్యూబ్ రూపంలో ఉన్నప్పుడు అంటే ఇలా ఉందనుకోండి. అంటే క్యూబ్ రూట్ ఎక్స్ ప్లస్ క్యూబ్ రూట్ వై ఉందనుకోండి. క్యూబ్ రూట్ ఎక్స్, క్యూబ్ రూట్ వై ఉందనుకోండి. దీని యొక్క రేషనల్ డినామినేటర్ ఏమవుతుందంటే క్యూబ్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ క్యూబ్ రూట్ ఎక్స్ వై ప్లస్ క్యూబ్ రూట్ వై స్క్వేర్ అవుతుందండి. క్యూబ్ రూట్ వై స్క్వేర్ అవుతుందండి. అంటే చూడండి ఇదేంటి అసలు ఎలా ఉంది ఫార్ములా అనుకుంటారండి చాలా మంది. ఏం ఫార్ములా కాదండి. మనకు రేషనల్ డినామినేటర్ అంటే ఈ రెండు ఇంటూ చేసి మనకి ఏమొస్తుందండి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే ఏమొస్తుందండి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుందండి. ఆ రెండు స్క్వేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే రూట్ పోతుంది అనమాట. ఇవి ఇండివిజువల్ గా ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. కాబట్టి దీనికి ఇది రేషనల్ డినామినేటర్ అండి. అలాగే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ చేసాం అనుకోండి. చేస్తే ఏమొస్తుంది మనకి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వస్తుందండి. అంటే చూడండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఇక్కడ చూడండి క్యూబ్ చేసాం అనుకోండి ఏమవుతుందండి? ఎక్స్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా క్యూబ్ చేస్తే వై వచ్చేస్తుంది. అంటే ఏమవుతుందండి? ఇదంతా కూడా రియల్ నెంబర్ అయిపోతుందండి. ఇంతకు ముందు ఏంటి? ఇది ఒక షార్ట్. ఈ షార్ట్ అనేది రియల్ నెంబర్ గా మారిపోతుంది. రియల్ నెంబర్ అవ్వాలంటే దీనికి దీంతో గుణించాలి, దీనికి దీంతో గుణించాలండి. అంటే దీని యొక్క రేషనల్ డినామినేటర్ ఏమవుతుంది? ఇది అవుతుందండి. దీని యొక్క రేషనల్ డినామినేటర్ ఏమవుతుంది? ఇది అవుతుందండి. అంటే క్యూబ్ రూట్ ఎక్స్ ప్లస్ క్యూబ్ రూట్ వై యొక్క రేషనల్ డినామినేటర్ ఇది అవుతుందండి. ఈ రూట్ ఎక్స్ అంటే క్యూబ్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ క్యూబ్ రూట్ ఎక్స్ వై ప్లస్ క్యూబ్ రూట్ వై స్క్వేర్ యొక్క రేషనల్ డినామినేటర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. దీని యొక్క రేషనల్ డినామినేటర్ ఇది అవుతుంది అనమాట. ఓకేనండి. ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే మీకు వచ్చే ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లేదా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ లేదా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అనమాట. ఈ మూడింటి రకంగా ఉండాలి. అంటే ఇది ఎలా వచ్చిందో చెప్పడం కోసం అండి. దీనికి ఏంటి ఫార్ములా అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అండి. అంటే ఈ విధంగా తీసుకురావాలంటే దీని యొక్క రేషనల్ డినామినేటర్ ఇది అవుతుంది, దీని యొక్క రేషనల్ డినామినేటర్ ఇది అవుతుందండి. అది గుర్తుంచుకోవాలి. ఎప్పుడు క్యూబుల్లో ఉన్నప్పుడు అండి. స్క్వేర్ లో ఉన్నప్పుడు మాత్రం ఒకటే ఉంటుందండి. క్యూబుల్లో ఉన్నప్పుడు రెండు ఉంటాయి. ఇది ప్లస్ ఒకటి మైనస్ ఒకటి. రెండు వేరు వేరుగా ఉంటే చూసుకోండి. అంటే ఇంతకు ముందు మనం రేషనల్ డినామినేటర్ అంటే ఇక్కడ ప్లస్ ఉన్నది ఇక్కడ మైనస్ చేస్తూ మనం చేసేవాళ్ళం అండి. గుర్తుంది లేదండి. అదే మనము ఫార్ములా రూపంలో అయితే డైరెక్ట్ గా కొన్నిసార్లు అడగొచ్చండి. కాబట్టి మనం ఫార్ములా రూపంలో రాసాము. అదే షార్ట్ టెక్నిక్ కావాలనుకుంటే మీకు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఇలా ఇచ్చారు అనుకోండి 1/√x ప్లస్ √y ఇచ్చాడు అనుకోండి. దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి రూట్ ఎక్స్ మైనస్ √y అవుతుందండి. బైలో ఎక్స్ మైనస్ వై వచ్చేస్తుందండి. బైలో ఎక్స్ మైనస్ వై అంటే దీన్ని డైరెక్ట్ గా దీని బదులు ఏం రాసుకోవచ్చు? ఇది రాసుకోవచ్చు అనమాట. అంటే దీన్ని ఈ విధంగా ఇంటూ చేసినట్లయితే మళ్ళీ ఏమొస్తుందంటే ఇదే వస్తుందండి. ఓకేనండి. అంటే ఇలా ప్రాసెస్ అంతా చేస్తే టైం వేస్ట్ అవుతుందండి. ఆ టైం వేస్ట్ లేకుండా డైరెక్ట్ గా రాయొచ్చండి. ఆల్రెడీ మనము ఇండిసెస్ అండ్ సార్ట్స్ అంటే మనకి ఇండిసెస్ అండ్ సార్ట్స్ నెక్స్ట్ స్క్వేర్ రూట్ సంబంధించిన ఆర్ఎస్ అగర్వాల్ చెప్పడం జరిగిందండి. ఈ టెక్నిక్స్ అన్ని కూడాను. ఒకసారి ఆ వీడియో చూడండి. చూస్తే మీకు నీట్గా అర్థమైపోతుందండి. ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ లో చెప్పాము, న్యూ బుక్ లో కూడా చెప్పామండి. డైరెక్ట్ టెక్నిక్స్ కూడా చెప్పామండి. ఓకేనండి. అయితే కొన్ని సందర్భంలో డైరెక్ట్ ఫార్ములా కూడా అడగొచ్చు. కాబట్టి మనం ఫార్ములా మెథడ్ అంటే డైరెక్ట్ గా ఏం అడగొచ్చు అంటే రేషనల్ డినామినేటర్ అడగొచ్చండి. అకర్ణీయ కారణాంకం తెలియజేయండి తెలుగులో అనేది. అకర్ణీయ కారణాంకం అంటారు దీన్ని. అకర్ణీయ కారణాంకం అకర్ణీయ కారణాంకం అంటారు. అంటే ఈ రెండిట్లో ఏదైనా అడగొచ్చు. కాబట్టి ఈ ఫార్ములాస్ కూడా గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయి అనేది మీరు కొంతమందికి ఇంకా డౌట్ ఉండిపోతుంది. ఆ డౌట్ లేకుండా చేయడం కోసము ఈ 3 ఫార్ములాస్ అనమాట ఇంకా. ఓకేనండి. ఇక్కడ రూట్ లో ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్ అంటారండి. స్క్వేర్ రూట్ అనేది స్క్వేర్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ పోతుందండి. కాబట్టి స్క్వేర్ రూట్ రెండింటికి స్క్వేర్ రూట్ ఉన్న ఫార్ములా ఇది ఒకటే కాబట్టి దాన్ని ఏం చేసామంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేసామండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేసినట్టు రెండు కలిపి ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అనేది వస్తాయి. ఆ స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకి రియల్ నెంబర్ గా మారిపోతాయి. అందుకే రేషనలైజింగ్ అన్నాడండి. రేషనలైజింగ్ అంటే అర్థం అకర్ణీయ సంఖ్యగా మార్చడం అంటే. ఇంతకు ముందు ఒక కర్ణీయ సంఖ్య అండి. రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై అనేది కర్ణీయ సంఖ్య అండి. బైలో చూడండి ఏమొచ్చిందండి? ఎక్స్ మైనస్ వై అంటే అకర్ణీయ సంఖ్య మారిందండి. అర్థమైందండి. 1/√x ప్లస్ √y అనేది ఒక కర్ణీయ సంఖ్య అండి. దీన్ని ఇందులో హారంలో ఉన్న ఈ కర్ణీయ సంఖ్యని హారాన్ని అకర్ణీయం చేయండి అంటాడండి. అంటే హారంలో ఉన్న కర్ణీయ సంఖ్యని అకర్ణీయ సంఖ్యగా మార్చామండి. మార్చాలంటే దేంతో మల్టిప్లై చేస్తామండి? అకర్ణీయ కారణాంకం ఉంటుంది. దాంతో మనం మల్టిప్లై చేయాలన్నమాట. రేషనలైజింగ్ డినామినేటర్ అంటారు. దాంతో మల్టిప్లై చేయాలి. అవి ఎలా వచ్చాయని ఈ ఫార్ములా ద్వారా మనం చెప్పడం జరిగింది. ఓకేనండి. అయితే ఇప్పటి వరకు మనము కెరెన్స్ అర్థమెటిక్ లో దాని యొక్క ఇంట్రడక్షన్ చెప్పామండి. దీంతో పాటుగా ఆల్జిబ్రా ఫార్ములాస్ అని కూడా గుర్తుంచుకోండి. ఈ టాపిక్ మనకు ఆల్జిబ్రా ఫార్ములాస్ కూడాను ఉపయోగపడతాయండి. ఆల్జిబ్రా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 10 ఫార్ములాస్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి రాసుకోమని చెప్పాను నేను. అవన్నీ ప్లస్ ఇవి ఈ టాపిక్ సంబంధించిన ఫార్ములాస్ రూపంలో రాసుకోండి. రాసుకున్నాక ఈ టాపిక్ మనం చేసేటప్పుడు ఆ ఫార్ములాస్ అన్ని మనకు బాగా యూజ్ అవుతాయండి. ఇప్పుడు చెప్పుకున్న లాస్ ఆఫ్ సార్ట్స్, లాస్ ఆఫ్ ఇండిసెస్, ఆల్జిబ్రా ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఈ టాపిక్ మనము చేయడానికి ఉపయోగపడతాయండి. బాగా గుర్తుంచుకోండి. మనం టాపిక్ టాపిక్కి వెళ్ళిపోదామండి.
టాపిక్ లో టైప్ 1 చూడండి. అంటే టైప్ 1 లో ఫస్ట్ క్వశ్చన్ అండి. కిరణ్స్ అర్థమెటిక్ లో టైప్ 1 లో ఫస్ట్ క్వశ్చన్ అండి. ది రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 3√3 ఇచ్చాడండి. మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ దీనికి చెప్పలేదండి నేను. దీనికి ఏమవుతుందో చూద్దామండి. ఇప్పుడు మీకు ఆ ఫార్ములాలో కూడా చెప్పేస్తాను ఇది. డబుల్ డిజిట్ ఉన్నప్పుడు మనం చెప్పామండి. మళ్ళీ క్యూబ్ ఉన్నప్పుడు చెప్పామండి. ఇలా సింగిల్ డిజిట్ అంటే మోనో సాడ్ అంటారు అనమాట ఇది. ఈ మోనో సాడ్ ఉన్నప్పుడు ఏమండి చెప్పలేదు మనము. ఒకసారి దాని గురించి ఫార్ములాలో చెప్పేద్దాం. ఓన్లీ ఒక రూట్ ఎక్స్ ఉందనుకోండి, దాని యొక్క రేషనలైజ్డ్ డినామినేటర్ ఏమవుతుందంటే మళ్ళీ రూట్ ఎక్స్ తో మల్టిప్లై చేసినట్లయితే రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఏమవుతుందంటే రూట్ ఎక్స్ స్క్వేర్ అయిపోతుందండి. ఎక్స్ స్క్వేర్ కి స్క్వేర్ ఎక్స్ ఎక్స్ పైన ఉన్న స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి. మనకి ఎక్స్ మిగులుతుంది. రేషనల్ నెంబర్ వచ్చింది లేదండి. అంటే దీని యొక్క రేషనలైజ్డ్ డినామినేటర్ ఏమవుతుంది, ఇది అవుతుంది. అలా కాకుండా ఏ ఇంటూ రూట్ ఎక్స్ ఉందనుకోండి, ఇప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అంటే రూట్ ఎక్స్ చేయొచ్చు. చేస్తే ఏమవుతుందండి, ఏ ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ వస్తుందండి. ఈ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఏ ఎక్స్ వస్తుంది. ఇక్కడ కూడా రేషనల్ నెంబర్ వచ్చిందా లేదండి, వచ్చింది. కాబట్టి ఇలా రేషనల్ నెంబర్ వస్తుంది కాబట్టి అంటే దాని యొక్క గుణకం అనవసరం అండి. ఇక్కడ ఏదైతే సాడ్ ఉందో ఆ సాడ్ తో మాత్రం మల్టిప్లై చేస్తే సరిపోతుందండి, మోనో సాడ్ ఉన్నప్పుడు. ఓకేనండి. ఇప్పుడు ఆ విధంగా చూసుకున్నట్లయితే దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందండి, ఏమి ఇచ్చాడండి, 3√3 అని ఇచ్చాడండి. దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు రేషనల్ నెంబర్ వస్తుంది చూడండి. 3 ఇంటూ రూట్ ఓవర్ 3 స్క్వేర్ అవుతుందండి. 3 స్క్వేర్ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, మనకు 9 వచ్చింది. అంటే రేషనల్ నెంబర్ వచ్చిందో లేదండి. రేషనల్ నెంబర్ రావాలంటే దేంతో మల్టిప్లై చేసామండి, √3 తో మల్టిప్లై చేసాం కాబట్టి √3 అనేది రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటాం అనమాట దాన్ని. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఏ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ క్యూబ్ రూట్ 9 మైనస్ క్యూబ్ రూట్ 3 ప్లస్ 1 అని ఇచ్చాడండి. అంటే చూడండి, దీన్ని నేను ఇలా రాసుకుంటున్నాను మీకు అర్థం అవడం కోసము. క్యూబ్ రూట్ ఆఫ్ 9 ఉంది కదండి, దాన్ని నేను 3 స్క్వేర్ అని రాసుకున్నానండి. మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 1 అని రాశానండి. ప్లస్ 1 స్క్వేర్ అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1 అని రాసుకోవచ్చండి. క్యూబ్ రూట్ ఆఫ్ 1 ఆర్ 1 స్క్వేర్ ఏం రాసుకున్నా 1 టు ది పవర్ ఆఫ్ ఏమున్నా సరే 1 వస్తుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, మనకి ఈ ఫార్ములా ప్రకారం ఉందో లేదు చూడండి. ఏ ఫార్ములా ప్రకారం అండి, క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ రూపంలో ఉందండి. దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమంటే ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఏమొస్తుందండి, ఇక్కడ ప్లస్ లో వస్తుందండి. క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ వై అవుతుందండి. ఓకే అండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే దీని యొక్క రేషనలైజింగ్ డినామినేటర్ ఏమవుతుంది చూడండి. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందండి, ఇప్పుడు ఇక్కడ మన 3 ఉంది కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 3 అవుతుందండి, మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 అవుతుందండి. దీన్ని మనం క్యూబ్ రూట్ ఆఫ్ 3 మైనస్ 1 అంటామండి. క్యూబ్ రూట్ ఆఫ్ 3 మైనస్ 1 అంటే మనకి మైనస్ 1 కాదు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుందండి. మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందండి, సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అదే ఇక్కడ ప్లస్ ఉంది అనుకోండి, ఇక్కడ మైనస్ వస్తుందండి. ఓకేనండి. మన ఫార్ములా గుర్తుంచుకోవాలండి. ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అండి. దేనికండి ఇది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కండి. ఓకేనండి. ఈ రూపంలో ఇచ్చాడు కాబట్టి దాని ఆన్సర్ ఏమవుతుందండి, ఏ ప్లస్ బి అవుతుందండి. ఓకేనండి. రివర్స్ లో ఇచ్చాడు అనుకోండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దేనికి సమానం అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కాబట్టి ఇక్కడ కూడా రేషనల్ నెంబర్ అవుతుంది కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందండి, ఇది అవుతుందండి. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఏదైనా ప్రాబ్లం లేదు. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 3. ది టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ 4 to the power of 10 into 7 to the power 7 cube into 16 square into 11 into 10 square ఇచ్చాడండి. అసలు ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్ కాదండి ఇది, కానీ మనం ఆల్రెడీ దీన్ని నెంబర్ సిస్టమ్ లో చెప్పడం జరిగింది. ఆ విధంగా చేసేయండి. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఇచ్చిన నెంబర్ ని మనం ఏ టు ది పవర్ ఆఫ్ పి ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ క్యూ ఇంటూ సి టు ది పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎన్ సో ఆన్ రూపంలో రాయగలగాలి. ఇక్కడ వేర్ అంటే ఇక్కడ ఏంటంటే ఏ కామా బి కామా సి అనేవి ఏమవ్వాలండి, ప్రైమ్ నెంబర్స్ అవ్వాలండి. ఏ కామా బి కామా సీలు అనేవి ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదండి, 7 ప్రైమ్ నెంబర్ ఓకే, 16 ప్రైమ్ నెంబర్ కాదండి, 11 ఓకే, 10 అనేది ప్రైమ్ నెంబర్ కాదండి. ఇక్కడ ప్రైమ్ నెంబర్లుగా మార్చాలండి. మార్చినట్లయితే ఇచ్చిన నెంబర్ ఎన్ అనుకోనమండి. ఈ 4 to the power of 10 ని నేను 2 into 2 whole to the power of 10 అని రాస్తున్నానండి. ఇంటూ 7 క్యూబ్ అలా ఉంచండి, ఎందుకంటే 7 అనేది ప్రైమ్ నెంబరే కాబట్టి. ఈ 16 ని 2 to the power of 4 గా రాసుకుంటున్నానండి, హోల్ స్క్వేర్ అనమాట. ఇంటూ 11 అండి, ఇంటూ 10 స్క్వేర్ అండి. ఓకేనండి. 10 స్క్వేర్ ఏమని రాయొచ్చు అండి, 2 into 5 అని రాయొచ్చు. మనం 10 స్క్వేర్ డైరెక్ట్ గా రాస్తాను నేను. 2 into 5 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు అండి. ఇప్పుడు చూడండి, అన్నింటికి స్క్వేర్ అప్లై చేయండి. ఇప్పుడు చూడండి 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే దాని హోల్ టు ది పవర్ ఆఫ్ 10 ఉందండి. అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ రూపంలో ఉందండి. ఎన్ రూపంలో అంటే ఏమవుతుంది, ఏ టు ది పవర్ ఆఫ్ ఎంఎన్ అవుతుంది కాబట్టి 2 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 10 అంటే 2 టు ది పవర్ ఆఫ్ 10 అవుతుందండి. ఇంటూ ఇక్కడ 7 క్యూబ్ అలా ఉంచండి. ఇంటూ ఇక్కడ 2 టు ది పవర్ ఆఫ్ 4 into 2 అండి, 8 అవుతుందండి. ఇంటూ 11 ఇంటూ 2 to the power of 2 into 5 to the power of 2 అండి.
2 to the power of 2 into 5 to the power of 2 అండి. ఇక్కడ ఏమడిగాడు చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఫ్యాక్టర్స్ అడిగితే మన ఫార్ములా వేరే ఉంటుందండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూడండి ఇక్కడ n is equal to a to the power of p into b to the power of q into c to the power of r రూపంలో రాసినట్లయితే నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే దాని పవర్ ఆఫ్ ఏముంది అలా ప్లస్ చేస్తే సరిపోతుంది. p ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అండ్ సో ఆన్ అవుతుంది. ఇక్కడ కూడా దీని పవర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలండి మనకి. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి కాబట్టి దీని పవర్ ఆఫ్ ఏమున్నాయి ఇవన్నీ ప్లస్ చేసండి. 10 ప్లస్ 3 ప్లస్ 8 ప్లస్ ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టండి. ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 2 అండి, అంటే 2 ప్లస్ 2. ఇప్పుడు ప్లస్ చేసాను అనుకోండి, 10 ప్లస్ 3 13, 13 ప్లస్ 1 14, 14 ప్లస్ 8 అండి 22, 22 ప్లస్ ఇది 4 అండి 26 వస్తుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 26 అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఏమైనా ఎక్కడ తప్పు చేసామని చూడండి, ఇది 10 కాదండి 20 అండి, 2 10 20 కదండి 20 ఇది, అందుకే ఇక్కడ తప్పు వచ్చింది. 36 వస్తుందండి. 23 అండి 23, 23ను 8 31, 32, 32 ప్లస్ 4 అంటే 36, 36 ఆన్సర్. ఎందుకంటే చూడండి దీన్ని మనం 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు, 1 to the power of 10 అండి, అంటే 2 to the power of 20 అవుతుందండి. 2 to the power of 20 ఇంకెక్కడ తప్పు చేయలేదు కదా. ఓకే, కాబట్టి 36 అవుతుందండి. ఇది మనం ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్ కాదండి, ఇది నెంబర్ సిస్టమ్ సంబంధించిన క్వశ్చన్. నెంబర్ సిస్టమ్ లో ఆల్రెడీ ఇటువంటి మోడల్స్ అనేవి మినిమం ఒక 10 వరకు చేసి ఉంటామండి. దీనిలో మనకి ఒక 10 మోడల్స్ ఉంటాయి కూడా. దీని గురించి సపరేట్ గా వీడియో కూడా చేయడం జరిగింది, అలాగే నెంబర్ సిస్టమ్ లో కూడా చెప్పడం జరిగింది, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 అండి. క్వశ్చన్ నెంబర్ 4 ఏమి ఇచ్చారంటే, ఇఫ్ ఎక్స్ కామా వై ఆర్ రేషనల్ నెంబర్స్ అండ్ 5 ప్లస్ రూట్ 11 బై 3 మైనస్ 2 రూట్ 11 is equal to x plus y into root 11 అని ఇచ్చారండి. ది వాల్యూ ఆఫ్ x అండ్ y ఆర్ అని ఇచ్చారండి. అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అయింది అనుకోండి, ఇది అయినట్లయితే XY వాల్యూస్ ఏమవుతాయి అని అడుగుతున్నాడు. XY వాల్యూస్ ఏమవుతాయి అని అడుగుతున్నాడు. డైరెక్ట్ గా దీని ముందు రేషనలైజింగ్ చేద్దామండి. రేషనలైజింగ్ చేసినట్లయితే ఏమవుతుంది అంటే 5 ప్లస్ రూట్ 11 అలా ఉంచండి, ఇంటూ ఇక్కడ డినామినేటర్ లో ఉన్నదానికి పైకి తీసుకెళ్ళాలి కాబట్టి పైకి తీసుకెళ్తే ఏమవుతుంది ఇంటూ అవుతూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుందండి. 3 ప్లస్ 2 రూట్ 11 అవుతుంది. 3 ప్లస్ 2 రూట్ 11 ఇంతకుముందు చెప్పుకున్నాం దీని గురించి మొత్తం. హోల్ బై ఏమొస్తుందండి 3 స్క్వేర్ మైనస్ 2 రూట్ 11 అవుతుందండి. 3 స్క్వేర్ మైనస్ 2 రూట్ 11 హోల్ స్క్వేర్ అవుతుందండి. రేషనలైజింగ్ డినామినేటర్ తో గుణించినట్లయితే అంటే 3 ప్లస్ రూట్ 2 రూట్ 11 తో దీన్ని గుణించినట్లయితే అంటే ఇంటూ పెట్టేసి 3 ప్లస్ 2 రూట్ 11 బై 3 ప్లస్ 2 రూట్ 11 తో చేయాలన్నమాట. ఇంటూ చేస్తే ఇలా వస్తుంది, డైరెక్ట్ గా మనం వేస్తాం, ఇంకేం లేదు. ఆల్రెడీ మనము దీన్ని ఆర్ఎస్ అగర్వాల్ బుక్ లో చూసుకున్నట్లయితే ఇటువంటి టెక్నిక్స్ తో చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి చూడండి, వీడియో చూస్తే మీకు నీట్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి ఈ 2 ఇంటూ చేసండి, 5 ఇంటూ 3 ఎంత అండి 15 అవుతుంది. 5 3 15. నెక్స్ట్ 5 ఇంటూ 2 అంటే 5 10, 10 రూట్ 11 అవుతుందండి. నెక్స్ట్ 3 ఇంటూ 11 అంటే 3 రూట్ 11 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ రూట్ 11 ఇంటూ రూట్ 11 అంటే 2 ఎలా ఉంటుంది ముందు, రూట్ 11 అంటే రూట్ 11 అంటే 11 వస్తుందండి. 2 ఇంటూ 11 అవుతుంది బై ఇక్కడ 3 స్క్వేర్ అంటే ఏమవుతుంది 9 అండి. 2 స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ 11 అండి, 4 ఇంటూ 11 అండి. ఇప్పుడు చూడండి ఎంత అవుతుందండి ఆన్సర్. ఇప్పుడు 15 ప్లస్ ఇది ఒక 22 అండి, 15 ప్లస్ 22 ప్లస్ చేయండి ఎంత వస్తుంది 37 అవుతుందండి. 37 ప్లస్ ఇక్కడ 10 ప్లస్ 3 అంటే 13 అండి, 13 రూట్ 11 అవుతుంది. 13 రూట్ 11 బై ఇక్కడ చూడండి 9 మైనస్ ఇక్కడ 44 అండి, అంటే 44 నుంచి 9 తీసేయండి, మైనస్ చేస్తే ఎంత వస్తుందండి 35 వస్తుందండి. ఏ 35 అవుతుంది మైనస్ 35 అవుతుంది, మైనస్ 35. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 37 అంటే మైనస్ 37 అని రాసుకోండి, కాకపోతే మైనస్ 37 బై 35, 37 కదండి 22 కదా ఇది, 37 బై 35 మైనస్ ఇక్కడ ఎందుకంటే ఈ మైనస్ తో గుణిస్తాం కాబట్టి మైనస్ 13 బై 35 ఇంటూ రూట్ 11 అండి. ఇప్పుడు దేనికి సమానం అండి ఇది ఎక్స్ ప్లస్ వై ఇంటూ రూట్ 11 సమానం అండి. ఈ రూట్ 11 ఓకే, వై ప్లస్ ఏముందండి ఇది ఉందండి, అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి మైనస్ 13 బై 35 అవుతుందండి. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 37 బై 35 అవుతుందండి. ఈ రెండు ఎక్కడ మ్యాచ్ అయ్యి చూడండి, 4th one లో మ్యాచ్ అయ్యాయి కాబట్టి 4th one ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4th one లో మ్యాచ్ అయ్యి చూడండి కాబట్టి 4th one ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. చాలా సింపుల్ గా చేయొచ్చు అండి. దీని ఒరిజినల్ ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే మరొక 2 స్టెప్స్ ఎక్స్ట్రా అవుతాయండి, మనకి ప్లేస్ సరిపోదు కూడాను. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ లో అంత ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, మీకు అంత ఎక్కువ చేసినందుకు ఒక మార్క్ ఎక్స్ట్రా ఇవ్వడండి, ఎంత షార్ట్ లో చేసినా అంత మంచిదండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 అండి. ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమి ఇచ్చారండి √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 అని ఇచ్చారండి. దీని స్క్వేర్ రూట్ ఆఫ్ కనుక్కోరండి. ఇప్పుడు దీన్ని మనం రేషనల్ డినామినేటర్ రూపంలో చేయాలి కాబట్టి ఈ √3 ప్లస్ √2 అలా ఉంచండి,
దీన్ని మనం దేంతో మల్టిప్లై చేయాలంటే ఇక్కడ మనకి √3 మైనస్ √2 ఉంది కాబట్టి √3 ప్లస్ √2 తో మల్టిప్లై చేయాలండి. ఇప్పుడు √3 కి స్క్వేర్ చేసినట్టు 3 వస్తుంది, మైనస్ √2 కి స్క్వేర్ చేసినట్టు 2 వస్తుందండి. అంటే మనకి ఏమొస్తుందండి ఇక్కడ √3 ప్లస్ √2, ఇక్కడ √3 ప్లస్ √2 ఉందండి. √3 ప్లస్ √2 ఉందండి. అంటే √3 2 ప్లస్ √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు అండి. 3 మైనస్ 2 అంటే 1 అండి. అంటే ఇప్పుడు దీనికి ఏం కావాలంటే చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ అన్నాడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలండి. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలిందండి మనకి √3 ప్లస్ √2 మిగిలిందండి. ఓకేనండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 అండి. క్వశ్చన్ నెంబర్ 6 ఏమి ఇచ్చాడండి, x ఈజ్ ఈక్వల్ టు √5 ప్లస్ √3 బై √5 మైనస్ √3 అండ్ y ఈజ్ ఈక్వల్ టు √5 మైనస్ √3 బై √5 ప్లస్ √3 అండి. దెన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు అని ఇచ్చాడండి. ఎక్స్ ప్లస్ వై వాల్యూ కనుక్కోవాలండి. ఇప్పుడు చూడండి దీని వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది చూడండి, √5 ప్లస్ √3 అండి. బై మనకి ఇక్కడ √5 మైనస్ √3 ఉంది కాబట్టి ఇంటూ ఏమవుతుందండి, √5 ప్లస్ √3 అవుతుంది. √5 ప్లస్ √3 అవుతుంది. బైలో 5 మైనస్ 3 అవుతుందండి. అంటే అర్థం ఏంటండి, √5 ప్లస్ √3 హోల్ స్క్వేర్ బై 2 అవుతుందండి. మరి బై వాల్యూ ఏమవుతుంది చూడండి, √5 మైనస్ √3 ఇంటూ ఇక్కడ మన బైలో ప్లస్ ఉంది కాబట్టి మన న్యూమరేటర్ ఏమొస్తుందండి, మైనస్ వస్తుందండి. ఇక్కడ బైలో ప్లస్ ఉంది కాబట్టి మనకు న్యూమరేటర్ మైనస్ వస్తుందండి. ఇక్కడ కూడా సేమ్ 5 మైనస్ 3 అండి. అంటే ఏమొస్తుందండి, √5 మైనస్ √3 హోల్ స్క్వేర్ వస్తుందండి. బైలో 2 వస్తుందండి. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎక్స్ ప్లస్ వై కావాలి చూడండి. అంటే ఎక్స్ ప్లస్ వై కావాలండి. ఎక్స్ ప్లస్ వై రెండు కలిపేయండి. ఎక్స్ ఎంత అండి, ఎక్స్ మనకి ఎంత వచ్చిందండి, √5 ప్లస్ √3 హోల్ స్క్వేర్ అండి బై 2 అండి. వై ఎంత అండి, √5 మైనస్ √3 హోల్ స్క్వేర్ అండి బై 2 అండి. ఓకేనండి. ఇప్పుడు రెండింటిలో కూడా బై 2 ఉంది కాబట్టి డైరెక్ట్ గా రెండు ప్లస్ చేసేవచ్చు. ఇది చూడండి, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లా ఉందండి. మధ్యలో ప్లస్ ఉందండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చండి, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాబట్టి 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏమవుతుందండి, √5 హోల్ స్క్వేర్ అవుతుందండి. ప్లస్ బి అంటే √3 హోల్ స్క్వేర్ అవుతుందండి. హోల్ బై 2 అవుతుందండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. ఈ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుందండి, 5 ప్లస్ 3 మిగులుతుందండి. 5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 8 కాబట్టి 8 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7 అండి. క్వశ్చన్ నెంబర్ 7, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్ రేషనలైజ్డ్ ఫార్మ్ అనండి. ఖచ్చితమైన రేషనలైజ్డ్ ఫార్మ్ ఏది మనం కనుక్కోవాలండి. అంటే ఇందులో ఖచ్చితమైన రేషనలైజ్డ్ ఫార్మ్ అంట. అంటే ఇక్కడ ఇచ్చాడు కదా, ఇలా ఇచ్చాడు మనకి 15 బై √5 ప్లస్ 2 అని ఇచ్చాడండి. దీని రేషనలైజ్డ్ ఫార్మ్ ఏమవుతుందండి, 15 ఇంటూ ఇక్కడ √5 ప్లస్ ఉంది కాబట్టి √5 మైనస్ 2 అవుతుందండి. హోల్ బై దీనికి స్క్వేర్ చేస్తే 5 అవుతుందండి, మైనస్ దీనికి స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. 5 మైనస్ 4 అండి. అంటే ఏమవుతుందండి, 15 ఇంటూ √5 మైనస్ √2 అవుతుందండి. బైలో మనకి 1 వస్తుంది కాబట్టి 15 ఇంటూ √5 మైనస్ √2, ఇక్కడ ఆప్షన్ ఎక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ లో వాళ్ళకి కనిపించట్లేదు కాబట్టి 15 తో గుణించండి రెండింటి కూడా. 15 ఇంటూ √5 ఏమవుతుందండి, 15 √5 అవుతుందండి. 15 ఇంటూ 2 ఎంత అవుతుందండి, 30 అవుతుందండి. చూడండి అక్కడ అలాంటి ఆప్షన్ ఉందా లేదండి, ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందండి, థర్డ్ వన్ అవుతుందండి. థర్డ్ వన్ చూడండి సేమ్ ఎలా ఉంది కాబట్టి థర్డ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. మనం ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అండి. అయితే ఇక్కడ వరకు మనము టైప్ 1 లో క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ మనం టైప్ 2 చూద్దాము. టైప్ 2 క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. మన కిరణ్ సబ్మెటిక్ లో చూసుకున్నట్లయితే టైప్ 1 నుంచి మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి టైప్ 2 క్వశ్చన్స్ అనే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన గణేష్ స్టడీ సెంటర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.